వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి. వీడియోలో ఏంటంటే కాంచీపురం ఇడ్లీ అని చాలా మందికి తెలిసి ఉంటుంది. సో కాంచీపురం ఇడ్లీ ఎంతమంది ఉన్నారో మన వీడియోకి అయితే లైక్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా. మా ఆఫీస్లో అయితే కాంచీపురం ఇడ్లీ అయితే పెట్టారు. చూడండి, ఇదైతే ఎల్లో కలర్ ఉందన్నమాట. ఈ ఇడ్లీ నార్మల్గా మన ఇంట్లో చేసుకునే ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ ఎంత డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ అనమాట. ఇందులో అయితే మనకు మినపప్పు అంతేకాకుండా శనగపప్పు, అంతేకాని పోపు గింజలు ఇవన్నీ వేస్తారనమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇడ్లీ చూస్తుంటే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది, తినాలనిపిస్తుంది నాకైతే. నేనైతే లాస్ట్కి అయితే రాగి జావ అయితే పోసుకున్నా. ఈ రాగి జావ అనేది చాలా హెల్త్కి మంచిది. ఎంటీ స్టమక్లో ఎర్లీ మార్నింగ్ తింటే మనకైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. సో దీనివల్ల మనం టేస్ట్ వచ్చేసి మాత్రం బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకే నేనైతే రాగి జావ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్న్ఫ్లేక్స్ అంతేకాని చాకోస్ కూడా ఉంటాయి. చాకోస్ అయితే నేనైతే తీసుకోలేదు, కాకపోతే కార్న్ఫ్లేక్స్ అయితే తీసుకున్నా. తర్వాతకి ఇక్కడ మనకు సలాడ్ అయితే ఉంటుంది. సలాడ్ చాలా హెల్త్కి మంచిది. తెలిసి సలాడ్ అయితే ఎర్లీ మార్నింగ్ మనం తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే మనం అయితే ఇక్కడ మన పీనట్ చట్నీ అయితే ఉంటుంది. పీనట్ చట్నీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ మన పల్లీల చట్నీ అనమాట. చాలా చిక్కగా మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఇలాంటి ఇంత చిక్కగా చూడ మా ఆఫీస్లో. ఇంకోటి ఏంటంటే లాస్ట్కి ఫైనల్ అయితే ఇట్లా ప్లేట్ అయితే నిండింది. ఈ రోజు అయితే ఇలా ఉందన్నమాట మా బ్రేక్ఫాస్ట్. రోజు ఇలానే ఉంటుంది, ఇంకొంచెం ఈరోజు ఇంకా బాగుందన్నమాట. ఫస్ట్ రాగి జావతో అయితే స్టార్ట్ చేసిన. రాగి జావ అయితే ఎర్లీ మార్నింగ్ మనకైతే